హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్ని నేర్చుకుందాం. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి యూస్ అవుతాయండి. ఫస్ట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు ప్రారంభించారు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు ప్రారంభించారు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, ది ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ది వేదాస్ గ్రంథ రచయిత ఎవరు? ది ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ది వేదాస్ గ్రంథ రచయిత ఎవరు? తిలక్ అండి, బాల్ గంగాధర్ తిలక్ గారు ది ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ ది వేదాస్ గ్రంథ రచయిత. ఆంధ్రాలో సోషలిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆంధ్రాలో సోషలిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ప్రారంభించారండి? 1934. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏది? అల్లూరి సీతారామరాజు జన్మస్థలం భీమునిపట్నం తాలూకా మోగల్లు అండి. భీమునిపట్నం తాలూకా మొగల్లు ఊరు పేరు. 1875లో థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ స్థాపించబడింది? 1875లో థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ స్థాపించబడింది? న్యూయార్క్. సో న్యూయార్క్లో థియోసాఫికల్ సొసైటీ అనేది స్థాపించబడిందండి. నెక్స్ట్, స్థాపించిన నాటి నుంచి 1907 వరకు భారత జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసింది ఎవరు? స్థాపించిన నాటి నుంచి 1907 వరకు భారత జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసింది ఎవరు? హ్యూమ్ అండి, ఏవో హ్యూమ్. స్వాతంత్రోద్యమంలో ఏ కళాఖండాన్ని గాంధీ శకం అంటారు? స్వాతంత్రోద్యమంలోని ఏ కళాఖండాన్ని గాంధీ శకం అంటారు? 1920 to 1947. సో 1920 to 1947 మధ్య కళాఖండాన్ని గాంధీ శకం అంటారండి. నెక్స్ట్, 1805లో ట్రావెన్కోర్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించింది ఎవరు? 1805లో ట్రావెన్కోర్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించింది ఎవరు? దివాన్ వెల్ తంపి. దివాన్ వెల్ తంపి. ఏ కారణం వల్ల బ్రిటిష్ వాళ్ళు పగాడియాలను వ్యతిరేకించారు? ఏ కారణం వల్ల బ్రిటిష్ వాళ్ళు పగాడియాలను వ్యతిరేకించారు? గిరిజనుల పోడు వ్యవసాయం ప్రభావితమైనందువలన. గిరిజనుల పోడు వ్యవసాయం ప్రభావితమైనందువలన బ్రిటిష్ వాళ్ళు పగాడియాలను వ్యతిరేకించారు. కాంగ్రెస్లోని మితవాదుల్ని విమర్శించడానికి సురక్షిత కవాటా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? కాంగ్రెస్లోని మితవాదుల్ని విమర్శించడానికి సురక్షిత కవాటా సిద్ధాంతాన్ని రూపొందించింది లాలా లజపత్ రాయ్. సత్యశోధక్ సమాజం లక్ష్యం ఏమిటి? సత్యశోధక్ సమాజం లక్ష్యం అణచివేత నుంచి అణగారిన వర్గాల్ని విముక్తి చేయడం. అది సత్యశోధక్ సమాజం యొక్క లక్ష్యం అండి. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్తో కలుద్దాం.